మోదీని ఆడిస్తున్న వ్యాపారాలు. ఇక్కడ రాహుల్ గాంధీ మోడీకి ఒక సామ్య రూపత ఉంది. అంటే సేమ్ కొన్ని చేస్తుంటారు. సామాన్య జనాల దగ్గరికి ఈయన పోతుంటాడు రాహుల్ గాంధీ. ఆయన పోతుంటాడు, ఆయన పోయినట్టు నటిస్తుంటాడు. ఆయన ఏ రాష్ట్రం పోతే, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతున్నాను నేను, ఏ రాష్ట్రం పోతే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వేషధారణ వేస్తాడు. ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇక ఆయన ఒక ఫ్లైఓవర్ ప్రారంభిస్తుంటే ఆ ఫ్లైఓవర్కి సంబంధించి ఒక 10 రకాల స్టిల్స్ ఇస్తాడు. ఆయన ఫోటో దిగుతాడు అంతే. మొత్తం మీద ఆయన తోటి కెమెరామెన్లో ఒక 3-4 కెమెరామెన్లు ఉంటారు ఎప్పటికీ. ఆయన వస్తుందంటే రకరకాల స్టిల్స్తో ఫోటో కొట్టి దాన్ని పబ్లిసిటీ చేస్తారు అన్నట్టు. అదేమో ఫోటోగ్రఫీ. ఆయన ఫోటోల కోసమే పోజ్ ఇస్తాడు ఆయన. దాంట్లో న్యాచురాలిటీ లేదు, టోటల్లీ ఆర్టిఫిషియల్. మొత్తం అంతా కూడా ఆర్టిఫిషియల్తో బ్రతుకుతున్నాడు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ. ఇక్కడ నిజ జీవితంలో నిజంగా బ్రతుకుతున్నాడు. ఒక ఆటో డ్రైవర్ ఆటోలో ప్రయాణించేది నిజం. అక్కడ నరేంద్ర మోడీ గారు ఫ్లైఓవర్ మీద ఫోటో దిగడం ఆర్టిఫిషియల్, ఆటో పక్కన ఫోటో దిగడం ఆర్టిఫిషియల్. రాహుల్ గాంధీ నిజంగా ఆయన జాడలతోటి మత్స్యకారులతోటి బేగుసరాయిలో దిగి నిన్న వాళ్ళతో సమానంగా చేపలు పట్టడానికి ప్రయత్నం చేసిండు. ఇది రియాలిటీ. మొన్న ఢిల్లీలోని యమునా నది దగ్గర ఛట్ పూజకు సంబంధించి ఆయనలా స్నానం చేయడానికి ప్రయత్నం చేస్తే దేశంలో పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. అంతకుముందు ఉత్తరప్రదేశ్కి సంబంధించి పెద్ద ఎత్తున పుష్కరాలు ఏదో ఉంటుంది కదా, దానికి సంబంధించి అక్కడ కూడా ఆయన మునిగేటప్పుడు ఒక డ్రెస్సు, అదో ఫోటోషూట్, స్నానం చేసిన తర్వాత ఒక డ్రెస్సు, స్నానం చేయక ముందుకు ఒక డ్రెస్సు, పూజ ఉన్నప్పుడు ఒక డ్రెస్సు, గిన్ని రకాల డ్రెస్సులు ఒకటే గంట సేపట్లో మార్చిండు ఫోటో కోసమే. ఇగో ఇది రియాలిటీ. అంటే రాహుల్ గాంధీలో రియాలిటీ ఉంది, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీలో ఆర్టిఫిషియల్ ఉంది. అంటే అనే మభ్య పెడుతున్నాడు. ఒక ఫోటో దిగి ఇది నిజమే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. రాహుల్ గాంధీ రియాలిటీగా చేస్తున్నాడు. ఒక లారీలో ప్రయాణించిండు, లారీ డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్నాడు. మత్స్యకారులు చేపలు పట్టాడు, మత్స్యకారుల గురించి తెలుసుకున్నాడు. ఒక బేకరీలకు పోయిండు, ఒక హోటళ్ళకు పోయిండు, ఆ హోటల్లో కార్మికులు చేస్తున్నటువంటి సమస్యల గురించి తెలుసుకో. అది రియాలిటీ. రియాలిటీలో బతికేది రాహుల్ గాంధీ. ఆర్టిఫిషియల్ని క్రియేట్ చేసి ఆయన చేస్తున్నట్టు నటించేవాడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో ఈయనకు ఆయనకు చాలా తేడా ఉంది. ఇద్దరు పనులు చేస్తున్నారు. ఈయన నిజంగా చేస్తున్నా, ఆయన చేసినట్టు నడుస్తున్నా అంతే.